హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం బ్లౌజ్కి చేతి పనిని ఎలా చేసుకోవాలి, హెమ్మింగ్ ఏ విధంగా చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఈ విధంగా నేను ఈ జాకెట్కి ఈ విధంగా మనం హెమ్మింగ్ కోసం క్లాత్ని అయితే జాయింట్ చేసి పెట్టుకున్నాను ముందే. ఆ తర్వాత మనం ఈ క్లాత్ని ఫస్ట్ ఒక లోపలికి పావించంత ఫోల్డింగ్ చేసేసి మరొక పావించి ఇలా సన్న పట్టి వచ్చే విధంగా మనం ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత మనం ఎక్కడ ఉక్సులు పట్టి ఉంది కదా, ఉక్సులు పట్టి దగ్గర నుంచి మెల్లిగా ఈ విధంగా సన్న పట్టి వచ్చే విధంగా ఫోల్డింగ్ చేసేసి మెల్లిగా సూదితో మనం ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మనం చిన్నగా ఇలా మనం హెమ్మింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మీరు హెమ్మింగ్ చేసేటప్పుడు కింద మనకి జాకెట్ క్లాత్ని కొంచెం తక్కువ పట్టాలి. అలాగే మనం ఈ పైన హెమ్మింగ్ కోసం పెట్టాం కదా, ఈ క్లాత్ పైన లోపల ఫోల్డింగ్ చేసే క్లాత్ని కొంచెం ఎక్కువ పట్టిన ఏం లేదు, అది మనకి కనిపించదు. కింద క్లాత్ని మాత్రం కొంచెం చిన్నగా పడితే మనకి బయట వైపు కుట్టు అనేది ఎక్కువ కనిపించకుండా చిన్నగా డాట్ లాగా కనిపిస్తుంది అంతే. ఇక్కడ చూపించిన విధంగా కనుక చేసుకుంటే చాలా నీట్గా వచ్చేస్తుంది హెమ్మింగ్ అనేది. ఇలా హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చు, లేదా మీరు డైరెక్ట్గా జాకెట్ని మిషన్ పైననే మనం మిషన్ కుట్టుతోనైనా ఈజీగా వేసుకోవచ్చు. ఇలా హెమ్మింగ్ చేసే పని లేకుండా ఇక్కడ నాకు ఈ విధంగా అయితే నేను హెమ్మింగ్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు. కొత్త వాళ్ళు ఎవరైనా నేర్చుకునే వాళ్ళంటే వాళ్ళ కోసం ఈ విధంగా మనం చాలా సింపుల్గా ఫస్ట్ కొంచెం ఒక పావించంత లోపలికి ఫోల్డింగ్ చేసేసి ఆ తర్వాత సన్న పట్టి వచ్చే విధంగా పైనకించి విధంగా పావించు పట్టి ఉండే విధంగా చూసుకొని హెమ్మింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. కొన్నిసార్లు మనం ఈ క్లాత్ కానీ లోపల ఖర్చు జాయింట్ చేసిన ఖర్చు కానీ బయటికి కనిపించకుండా మనం ఈ విధంగా హెమ్మింగ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది బ్లౌజ్ అనేది ఫినిషింగ్ లాస్ట్కి. ఇక్కడ మీరు ఈ బ్లౌజ్ ఈ హెమ్మింగ్ కోసం ఈ గల్లపట్టిని జాయింట్ చేస్తాం కదా, జాయింట్ చేసిన తర్వాత మనకి లోపల వైపు ఖర్చు అనేది ఎక్కువ ఉంటుంది. అది ఏమైనా ఎక్కువ అనిపిస్తే మాత్రం కట్ చేసేసి ఈ విధంగా మనం వీడియోలో చూపించిన విధంగా లోపలికి ఫోల్డింగ్ చేసుకుంటూ హెమ్మింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూడండి మనకి నీట్గా వచ్చేస్తుంది. ఈ విధంగా ముడతలేమి రాకుండా మనం ఇక్కడ క్లాత్ని కింద వైపు నుంచి ముడతలేమి లేకుండా పట్టుకొని మనం నీట్గా చేసుకోవచ్చు. ఇక్కడ హెమ్మింగ్ కోసం క్లాత్ జాయింట్ చేసేటప్పుడు మనకి ఫస్ట్ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కూడా మనకి హెమ్మింగ్ అంతా ఒకే విధంగా రావాలి అంటే మనం ఫస్ట్ ఈ జాయింట్ చేసే క్లాత్ సమానంగా ఉండేటట్టు కొంచెం జాయింట్ చేసుకుంటే మనకి కొన్నిసార్లు ఇక్కడ మధ్యలో మనకి కొంచెం తక్కువ పడే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మనకి క్లాత్ సరిపోక కొన్నిసార్లు సన్నగా కట్ చేసుకుంటాం కదా, అలా సన్నగా చేసుకున్నప్పుడు ఇలా చిన్నగా వచ్చేస్తుంది పట్టీ అనేది, హెమ్మింగ్ పట్టీ అనేది. అలాంటప్పుడు కొంచెం ఇలా మనకి ఈ క్లాత్ అనేది మనకి చేతితో లోపలికి ఇలా ఫోల్డింగ్ చేయడానికి రాకపోతే మెల్లిగా సూదితో ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేస్తూ మెల్లిగా ఈ విధంగా మనం హెమ్మింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే నేను కొంచెం మెల్లిగా చేతితో వచ్చింది చేతితో ఈ విధంగా ఫోల్డింగ్ అయితే చేస్తున్నాను. చేతితో రాని వాటికి చిన్నగా ఈ విధంగా ఫోల్డింగ్ అయితే చేసేసి కుట్టు అనేది వేసుకుంటున్నాను హెమ్మింగ్. అయితే మనకి ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, మనకి క్లాత్ అనేది కొన్నిసార్లు సరిపోక ఈ విధంగా మనకి ఎక్కువ తక్కువ పడుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఈ విధంగా వచ్చేస్తుంది. మనం ఈ గల్లపట్టిని జాయింట్ చేసేటప్పుడే ఈ పట్టీకి ఆల్రెడీ మనం లోపల ఒక కుట్టు వేసుకొని ఫోల్డింగ్ చేసుకొని ఆ తర్వాత ఈ విధంగా గల్లపట్టి వేసుకొని హెమ్మింగ్ అనేది చేసుకుంటాం కదా, కాబట్టి ఇక్కడ మనకి లోపల ఖర్చు అనేది ఎక్కువ బయటికి కనిపించకుండా ఉంటుంది. అలాంటప్పుడు ఈజీగా మనం ఇలా కొంచెం లోపలికి క్లాత్ని ఫోల్డింగ్ చేసేసి మనం ఈ విధంగా అయితే కుట్టుని వేసుకోవచ్చు. చూసారు కదా, ఇక్కడ మనకి బయట వైపు కూడా ముడతలేమి రాకుండా నీట్గా ఈ విధంగా అయితే ఫోల్డింగ్ చేసేసి కుట్టు అనేది వేసుకున్నాను. ఇక్కడ మనకి కాజాపట్టి సైడ్, ఇది కాజాపట్టి సైడ్ వచ్చేసి మనకి చాలా తక్కువ అయింది క్లాత్ అనేది, ఫోల్డింగ్ చేసేంత లేదు. ఇక్కడ కొంచెం ఫోల్డింగ్ అవుతుంది కానీ కొంచెం ముందుకు వెళ్ళేసరికి ఫోల్డింగ్ అనేది ఉండదు. సో అప్పుడు నేను ఏం చేశానంటే లోపల ఖర్చుని లోపలికి ఫోల్డింగ్ చేసేసి ఆ తర్వాత మనకి ఇలా పైన ఇది ఉంది కదా హెమ్మింగ్ పట్టి, ఆ పట్టిని మెల్లిగా ఈ లోపల ఉన్న ఖర్చు బయటికి కనిపించకుండా మెల్లిగా ఈ విధంగా మనం కొంచెం ఫోల్డింగ్ చేసేసి కుట్టు అనేది వేసేసుకోవాలి, హెమ్మింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనకి చివరికి వచ్చేసరికి మనకి లాస్ట్కి వచ్చేసరికి ఈ విధంగా మనం హెమ్మింగ్ అయిపోయిన తర్వాత లాస్ట్లో సూదిని ఈ విధంగా పెట్టేసి పైనకించి 2-3 సార్లు తిప్పేసి దారాన్ని ముడి అనేది వేసుకోవాలి. ఇక్కడ మరోసారి నేను ఈ దారం అనేది ఊడకుండా ఉండడం కోసం గట్టిగా అయితే 2 ముడులను వేసుకొని ఇక్కడ మనం ఈ దారాన్ని కట్ చేసుకుంటే మనకి హెమ్మింగ్ పట్టీ అనేది రెడీ అయిపోతుంది. చూడండి, ఇక్కడ నేను
చూపిస్తాను. చాలా నీట్గా వచ్చేసింది మనకి. చుట్టూ కూడా మనకి లోపల ఉన్న ఖర్చు కానీ బయటికి కనిపించకుండా నీట్గా వచ్చేసింది. పట్టి కూడా చాలా సన్నగా, అంటే ఒక పావించంత మందంతోనే వచ్చింది. పావించి కూడా ఉండదు, తక్కువనే ఉంటుంది. ఇక్కడ చూడండి, బయట వైపు కూడా మనకి ముడతలేమి లేకుండా నీట్గా వచ్చేసింది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ హెమ్మింగ్ పట్టీ ఏ విధంగా వేసుకోవాలి, అలాగే ఎలా చేసుకోవాలి అనేది కొన్నిసార్లు చేసినా కూడా ముడతలు అనేవి వస్తుంటాయి కదా. సో వాళ్ళ కోసం ఈ విధంగా మనం చాలా సింపుల్గా మనం ఈ విధంగా చేసుకుంటే మనకి ఎక్కడ బ్లౌజ్కి ముడతలు అనేవి రాకుండా నీట్గా వచ్చేస్తుంది. మనకి బయట అది హెమ్మింగ్ చేసేటప్పుడు కుట్టు కూడా కనిపించదు, జస్ట్ కొంచెం డాట్ లాగా చిన్నగా కనిపిస్తుంది. ఈ విధంగా కనుక చేసుకుంటే హెమ్మింగ్ అనేది చూసారు కదా, మనకి రెండు వైపులా కూడా చాలా నీట్గా వచ్చేసింది హెమ్మింగ్ అనేది. ఎప్పుడైతే మనం హెమ్మింగ్ అనేది అయిపోయింది, నెక్స్ట్ వచ్చేసి మనం ఈ బ్లౌజ్కి ఉక్సులని కుడతాం కదా, ఉక్సులని ఏ విధంగా కుట్టుకోవాలి రెండు విధాలుగా నేనైతే చూపిస్తాను. నేను రోజు మా బ్లౌజ్కి కుట్టుకునేదైతే అదొకటి చూపిస్తాను. అలాగే ఇంకోటి వచ్చేసి సింపుల్గా ఇంకో రకం చూపిస్తాను. ఇప్పుడైతే మనం దారాన్ని ఈ విధంగా 4 వరుసలు ఉండే విధంగా పెట్టుకోండి, ఎందుకంటే హుక్స్లకి కాబట్టి. ఇక్కడ లాస్ట్కి ఈ విధంగా మూడేసుకోవాలి దారంకి, అందరికీ తెలిసిందే. ఎప్పుడైతే నేను కింద నుంచి కుట్టుకుంటున్నాను, కింద ఒక విధంగా ఉక్సుని పెట్టేసి కింద నుంచి ఈ విధంగా కొంచెం సూదిని ఆ హోల్ ఉంది కదా, ఉక్సులకి హోలు, ఆ మధ్యలో హోల్ నుంచి వచ్చే విధంగా పెట్టేసుకోవాలి ఈ దారం వచ్చేటట్టు. ఆ తర్వాత మళ్ళీ కింద మనకి బ్లౌజ్ క్లాత్ని పట్టేసుకుంటూ హోల్ లోపల నుంచి రావాలి. అలాగే మనకి ఈ సూది ఉంది కదా, సూది పైనకించి మరొకసారి ఈ విధంగా మనం ఈ దారాన్ని తిప్పేసుకోవాలి. ఇలా తిప్పేసుకుంటే మనకి ఇక్కడ మనకి ఉక్సుల పైన చిన్నగా మనకి నీట్గా వచ్చేస్తుంది ముడిలాగా. అలా కూడా చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే మనకి ఉక్సులు అనేవి నీట్గా ఉంటాయి కనిపించేటప్పుడు. ఇలా అయితే నేను ఫస్ట్ టైం కుడుతున్నాను, ఎందుకంటే నేను డైలీ కుట్టేది మాత్రం నీట్గానే ఉంటుంది, కానీ ఇలా నేను ముడి అనేది వేసుకోను. ఇక్కడ మనం లోపల నుంచి హోల్ నుంచి పెట్టేసినప్పుడు ఆ తర్వాత పైనకించి సూది పైనకించి దారాన్ని తిప్పేసుకుంటే మనకి ముడి అనేది వచ్చేస్తుంది. పైన ఉక్సుల పైన నీట్గా కనిపిస్తాయి. నేను మొత్తం కుట్టిన తర్వాత చూపిస్తాను చూడండి. ఒక హోల్కి మొత్తం ఈ విధంగా మనం ఉక్సుల హోల్కి ఈ విధంగా చుట్టూ కూడా ఈ విధంగా మనం దారాన్ని అయితే కుట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇంకో సైడ్ మనకి ఉంది కదా, దానికి కూడా సేమ్ ఇదే విధంగా కింద క్లాత్ నుంచి ఆ హోల్ మధ్యలోకి ఈ సూదిని తీసుకొని పైనకించి ఈ విధంగా మనం దారాన్ని తిప్పేసుకుంటూ ముడి వచ్చే విధంగా కుట్టుకోవాలి. ఇదైతే మనకి కింద వైపు ఈ విధంగా అయిపోతుంది. ఇప్పుడు మనం కింద వైపు అయిపోయిన తర్వాత మనకి పైన వైపు ఉక్సు ఉంది కదా, అక్కడ మనకి ఉక్సు ఫోల్డింగ్ లోపలికి ఉంది కదా, అక్కడ కూడా మనకి ఏ విధంగా కుట్టుకోవాలనేది చూపిస్తాను. అక్కడ కూడా చాలా సింపుల్గా కుట్టుకోవచ్చు, ఎక్కువ టైం కూడా పట్టదు మనకి. కింద వైపు అయితే కుట్టడం అయిపోయింది. ఇక్కడ చూడండి, రెడ్ కలర్ బ్లౌజ్కి రెడ్ కలర్ దారం సరిగా కనిపించకపోవచ్చు. ఇక్కడైతే కింద అయిపోయింది. నెక్స్ట్ మనం కింద నుంచి కొంచెం మనకి దారం బయట కనిపించకుండా ఉండడం కోసం నేనేం చేశానంటే కింద అయిపోగానే నెక్స్ట్ ఇదే సూదిని మెల్లిగా కొంచెం లైనింగ్ క్లాత్ లోపల నుంచి ఈ విధంగా పైనకి తీసుకున్నాను. పైన ఉక్సు మనకి ఫోల్డింగ్ ఉంది కదా, అది ఉక్సు ఫోల్డింగ్ లోపలికి అక్కడికి తీసేసుకొని ఈ దారాన్ని ఇక్కడ మనకి లోపల నుంచి వచ్చే విధంగా ఈ విధంగా మనం కుట్టేసుకోవాలి. ఆ తర్వాత అటు ఇటు మనం దీనిని దారాన్ని మధ్యలోకించి తీసుకుంటూ కుట్టేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, వీడియోలో చూపించిన విధంగా అయితే మనం ఈ దారాన్ని ఈ ఉక్సుల లోపల నుంచి ఈ విధంగా తీసుకోవాలి, బయట నుంచి కాదు. లాస్ట్కి ఈ విధంగా ఒక సూదికి ఒక 2 సార్లు దారాన్ని తిప్పేసుకొని ముడేసుకుంటే సరిపోతుంది లాస్ట్కి. ఇప్పుడైతే మనకి ఒక ఉక్సు అనేది అయిపోయింది. ఇదైతే మనకి పైన కొంచెం ఇలా నీట్గా వచ్చేసి కొంచెం డిజైన్ లాగా వచ్చేస్తుంది. ఇంకో ఉక్సు వచ్చేసి నేను రోజు కుట్టుకునే ఉక్సు ఎలా కుట్టుకుంటానో చూపిస్తున్నాను చూడండి. సేమ్ ఇందాకట్లాగే కింద నుంచి క్లాత్ నుంచి ఉక్సు మధ్యలోకి ఈ విధంగా సూదిని తీసుకుంటూ డైరెక్ట్గా ఈ విధంగా మనం దారాన్ని గుంజేసుకోవడమే. ఇక్కడ నేను సూది పైనకించి దారాన్ని తిప్పుకోవడం ఏం లేదు, ఎందుకంటే ఈ విధంగా కుడితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఉక్సు కూడా మనకి నీట్గా వచ్చేస్తుంది. ఇక్కడ మనం ఈ దారం అనేది 4 వరుసలు ఉండే విధంగా వేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఒక సైడ్ అయిపోయింది. ఇంకో సైడ్ మనకి ఇంకో హోల్కి కూడా సేమ్ అదే విధంగా కింద క్లాత్ని ఈ విధంగా మనకి దారం వచ్చే విధంగా చూసుకొని ఈ ఉక్సు యొక్క హోల్ మధ్యలోకించి సూదిని తీసుకుంటూ ఈ ఉక్సుని కుట్టేసుకోవడమే.
ఇందాక మనం కుట్టినట్టు సేమ్ అదే విధంగా మనకి కింద అయిపోయిన తర్వాత పైన కూడా సేమ్ అదే విధంగా కుట్టుకోవాలి. ఇక్కడ నేను ఈ 2 ఉక్సులను కుట్టిన తర్వాత అయితే ఒకసారి చూపిస్తాను చూడండి. ఇప్పుడు వచ్చేసి మెల్లిగా కింద లైనింగ్లోంచి తీసుకొని పైన ఈ విధంగా మనం ఈ దారాన్ని లోపల నుంచి వచ్చే విధంగా తీసుకుంటూ మనం ఈ ఉక్సుని అయితే కుట్టుకుంటున్నాను. ఒకసారి కనుక ట్రై చేస్తే చాలా సింపుల్గా వచ్చేస్తుందండి. ఎక్కువ కష్టమేమి ఉండదు, ఈజీగా అయిపోతుంది. కొంచెం ఓపిక ఉండాలి, కానీ మనం దారం కొంచెం ఇలా 4 మడతలు చేసుకుంటే మనకి ఫాస్ట్గా అయిపోతుంది. ఇది ఉక్సులు కుట్టడం అనేది 2 వరుసల దారం ఉంటే మనకి ఎక్కువ టైం పడుతుంది. అందుకనే ఈ విధంగా నేను 4 వరుసల దారం అయితే పెట్టేసుకొని లాస్ట్కి ఈ విధంగా దారంని పెట్టేసుకొని ఈ ఉక్సులను అయితే కుట్టేసుకొని ముడి వేసేసుకున్నాను. చూడండి ఈ విధంగా వచ్చింది. రెడ్ క్లాత్ ఉండడం వలన సరిగా కనిపించట్లేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, కొంచెం మనకి ముడతలేమి లేకుండా నీట్గా వచ్చేసింది, కనిపిస్తుంది కదా. ఈ విధంగా అయితే మిగిలిన ఉక్సులను కూడా సేమ్ ఇదే విధంగా కుట్టుకోవాలి. ఇక్కడ నేను 2 కుట్టి చూపించాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి ఉక్సులు వేసుకోవడానికి కాజా పట్టీ అనేది మిషన్తోనైనా వేసుకుంటారు, కొంతమంది ఈ విధంగా మనకి దారంతో కూడా కుట్టుకుంటారు. అయితే ఈ దారం అనేది కింద వైపు నుంచి తీసుకోవాలి. మనకి ఈ కాజా పట్టీ అనేది పైన వైపు కుట్టుకుంటారు కదా మనకి, అప్పుడు మనం బ్లౌజ్కి కింద వైపు నుంచి తీసుకుంటే ఈ ముడి అనేది కింద వైపు వెళ్ళిపోతుంది. ఇక్కడ మనకి కొంచెం ఒక 1/2 ఇంచ్ అంత గ్యాప్తోనే ఈ విధంగా మనం ఈ దారాన్ని అయితే ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఈ దారం మధ్యలోకించి మనం సూదిని తీస్తూ పైన మనకి ఈ సూది పైనకించి మనకి ఇంకోసారి దారాన్ని సూది మధ్యలోకించి తీసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. సూది ఇలా పెట్టేసి దారాన్ని పైనకించి ఈ విధంగా తిప్పేసుకుంటే మనకి చిన్న ముడిలాగా డిజైన్ లాగా ఏర్పడుతుంది దీనిపైన. సో ఈ విధంగా మనం ఈ సూది మధ్యలోకించి ఈ విధంగా మనం ఈ దారాన్ని ఇంకోసారి తిప్పేసుకుంటూ కుట్టేసుకోవడమే. ఫస్ట్ ఈ విధంగా దారం కింది నుంచి ఆ తర్వాత సూదిని తీసేసి పైనకించి ఈ విధంగా మనం దారాన్ని తీసుకుంటే చిన్నగా ఈ విధంగా మనకి కాజా పట్టీ అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ మనకి దారం అనేది ఫాస్ట్గా తీసుకోకూడదు, మెల్లిగానే తీసుకోవాలి ఫస్ట్ టైం ఎవరైనా నేర్చుకునే వాళ్ళంటే. ఎందుకంటే మనకి కొన్నిసార్లు చిక్కులు పడిపోతూ ఉంటుంది దారం అనేది. ఈ విధంగా మనం కింద ఈ దారం కిందకించి ఈ విధంగా సూదిని తీసేసి ఆ తర్వాత సూది పైనకించి ఈ విధంగా మనం దారాన్ని మనకి ముడి వచ్చే విధంగా పెట్టేసుకొని చివరి దాకా కూడా మనం ఈ విధంగా మనం ఈ కాజా పట్టీని కుట్టుకుంటే మనకి కాజా పట్టీ అనేది నీట్గా రెడీ అయిపోతుంది, చిక్కులు పడకుండా. ఇక్కడ మొత్తం కుట్టిన తర్వాత నేను చూపిస్తాను చూడండి. ఈ విధంగా అయితే నేను ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఈ విధంగా అయితే నేను కుట్టుకున్నాను. లాస్ట్కి వచ్చేసరికి చిన్నగా మనం సేమ్ కింద నుంచి దారంని పెట్టేసుకొని చిన్నగా ముడేసుకుంటే మనకి ఇది రెడీ అయిపోతుంది. ఇక్కడ చూడండి కాజా పట్టీ అనేది ఈ విధంగా నీట్గా వచ్చేస్తుంది. ఇలా కుట్టడం కంటే మనకి మిషన్ మీద వేసుకుంటేనే చాలా ఈజీగా అయిపోతుంది. చూసారు కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.